హలో వివాస్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. కొత్త ఛానల్లో కొత్తగా వీడియోస్ చేస్తున్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో మగవాళ్ళలోనే ఎందుకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇంతకుముందు పిల్లలు పుట్టకపోయినా అమ్మాయిల్లో ప్రాబ్లమే ఉందని చెప్పి అమ్మాయిలకి ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన మగవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అటు అంగస్తంభన సమస్యలు కానీ, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కానీ, అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం కానీ, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం కానీ, స్పెర్మ్ కణాలు అసలు లేకపోవడం కానీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే, మన లైఫ్ స్టైల్ మారిపోయింది. సో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ 10 సంవత్సరాల్లో మన లైఫ్ స్టైల్లో ఏమేమి తేడాలు వచ్చాయో మనకు తెలుసు. మనము ఏవైతే మనం ఆహారం పండిస్తున్నామో మొత్తం కల్తీనే. అటు పురుగుల మందులు కానీ, ఎరువులు కానీ, మనం ఆకుకూరలు తింటున్నా అంటే, మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు ఆకుకూరలు బాగా తినాలి, వెజిటబుల్స్ బాగా తినాలి అంటారు. ఒకవేళ చికెన్ తీసుకోవాలి, చికెన్లో ప్రోటీన్స్ అంటారు. కానీ మనకు జరిగేది ఏమవుతుంది? ఏది పండించినా కూడా దాంట్లో పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ మనము తినే పద్ధతి కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి అవి ఇంతకుముందు పెస్టిసైడ్స్ తక్కువ ఉండేవి. మనం ఏదైనా వండాలంటే బాగా వాటిని కడిగి కొన్నిసార్లు ఉప్పులో నానబెట్టేసి మనం దాన్ని వండేవాళ్ళు. ఇప్పుడు కర్రీ పాయింట్ ఎక్కువైపోయాయి, హోటల్స్ ఎక్కువైపోయాయి. ఏమవుతుంది వాళ్ళకు? మనం ఇంట్లో ఎంత క్లీన్గా మనం వండుకుంటున్నామో వాళ్ళకి అంత టైం ఉండట్లేదు. ఏదో ఒక కూర చేయాలి అంటే కూరగాయలని ఒక బొట్టులో వేసేసి అలా పైప్తో వాటర్ పెట్టేసేసి చేసేస్తున్నారు. సో పెస్టిసైడ్ ఎఫెక్ట్స్ అనేది మనకు తగ్గిపోతున్నాయి. అంటే ఆ ఎఫెక్ట్ వాష్ అవ్వట్లేదు. వాష్ అవ్వకుండానే వంట చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా పురుగులు కానీ, ఏదైనా బ్యాక్టీరియా ఉంటే వండినప్పుడు పోతాయి. కానీ ఈ పెస్టిసైడ్ ఎఫెక్ట్ ఎప్పుడు పోదు. మనం వండినా కూడా అది ఫుడ్లో అలాగనే ఉండిపోతుంది. ఇది మేజర్ ప్రాబ్లం. రెండోది పొల్యూషన్ ఎక్కువైపోయింది. మూడోది మన లైఫ్ స్టైల్ చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు మెయిన్ వర్క్ అంటే ఏంటి? వ్యవసాయం లేదా ఆఫీస్కి వెళ్ళినా 9 గంటలకు వెళ్తే 5 గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళు. మిగతా టైంలో ఎవరి సరదాలు, ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉండేవి. ఏదో అంటే స్నేహితులతో వాకింగ్కి వెళ్ళడము, లేకపోతే ఏదో గేమ్స్ ఆడడము, ఇవి నార్మల్గా జరిగేది. లేదా వ్యవసాయం ఉంటే ఏమవుతుంది? మార్నింగ్ పని చేసుకున్న ఈవినింగ్ అయ్యేసరికి, అంటే మార్నింగ్ అంతా కష్టపడ్డా కూడా ఈవినింగ్కి ఏదో ఒకటి రిలాక్స్ అవ్వడానికి ఏదో చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, వర్క్ అవర్స్ పెరిగిపోయాయి. మార్నింగ్ ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళాలంటే మనం 7 గంటలకే బయలుదేరాలి. బస్లో 1 అవర్ జర్నీ, లేకపోతే బైక్లో 1 అవర్ జర్నీ. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడంతా జంక్ ఫుడ్డే, లేదా కర్రీ పాయింట్లో తెచ్చుకొని తినడమే. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock దాకా పని చేయాలి, లేదా 7 o'clock దాకా పని చేయాలి. 7 o'clockకి మనం బయలుదేరి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ 1 hour 2 hours ట్రాఫిక్లో. ఈ ట్రాఫిక్లో ఉన్నదంతా పొల్యూషనే. సో ఎటు చూసినా కూడా. అండ్ ఆఫీస్లో ఏంటి? వీలైనంత వరకు స్ట్రెస్ఫుల్ వర్క్, లేదా కూర్చొని పని చేయడము, కంటిన్యూస్గా కూర్చొని పని చేయడము. సో ఇప్పుడు ఎక్సర్సైజ్కి కానీ, మన బాడీ రిలాక్సేషన్కి కానీ ఎక్కడ టైం ఉంది? సో అందుకనే మగవాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఈ ప్రాబ్లం కాకుండా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అన్నిటికన్నా మేజర్ ప్రాబ్లం అదే, ప్లాస్టిక్. ఇప్పుడు మనము ఒక 10 years ముందు నుంచి చూస్తే కాఫీ తాగినా ప్లాస్టిక్ కప్లోనే, టీ తాగినా ప్లాస్టిక్ కప్లోనే, మనం స్వీట్లు తినాలన్నా ప్లాస్టిక్ కప్లోనే, ఈవెన్ కర్రీ పాయింట్స్కి వెళ్ళినా కూడా ప్లాస్టిక్ కవర్స్లోనే ప్యాక్ చేయిస్తున్నారు. అది వేడిగా ఉంది. ఎప్పుడైనా సరే ఈ ప్లాస్టిక్ అండ్ వేడి రెండు డేంజరస్ థింగ్స్. సో ఎప్పుడైతే మనము ఒక కర్రీ లేదా ఒక కాఫీకి వెళ్ళాము, లేదా టీకి వెళ్ళాము, ప్లాస్టిక్ కప్లో టీ తాగామనుకోండి, ఇంక్లూడింగ్ నేను కూడా, అంటే కొన్ని సంవత్సరాల పాటు చేసిన వాడిని. అంటే ఎవరు దీనికి అతీతుడు కాదు. ప్రతి డాక్టర్ కూడా హాస్పిటల్లో ఉన్నంత వరకు టీ అంటే ప్లాస్టిక్ కప్లోనే తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఎక్కడికి జర్నీ చేసినా టీ అంటే ప్లాస్టిక్ కప్లోనే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా వరకు ఆ ప్లాస్టిక్ కోటెడ్ పేపర్ కప్స్లోనే ఇస్తున్నారు. అది నేను తాగాను, ప్రతి ఒక్కరూ తాగారు. కాకపోతే ఏమవుతుంది? ఈ ప్లాస్టిక్లో బిస్ఫినాల్ అనే కెమికల్ ఉంటుంది.
ఈ కెమికల్ ఎప్పుడైతే హీట్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆటోమేటిక్గా మన మగవాళ్ళలో ఉన్న ఎంజైమ్స్ అంటే హార్మోన్స్ అబ్నార్మల్ అయిపోతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకు మగ జాతికి ఇవన్నీ అపశకునాలంటాం. ఇవన్నీ మనము కోరి తెచ్చుకున్నవి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి మనకు తెలుసో తెలియకనో, మెజారిటీ తెలియకనే. అంటే అందరూ ప్లాస్టిక్ కప్పులో వాడుతున్నారు, మనం తాగాం, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇప్పుడు మనకు తెలిసిన తర్వాత కూడా అలాంటి తప్పులు చేయకూడదు. మెజారిటీ ఇప్పుడు చాలా వరకు కర్రీ పాయింట్లో కూడా సిలికాన్ సిల్వర్ ఫాయిల్స్లో ప్యాక్ చేయిస్తున్నారు. ఓకే, మనకు తెలియకుండా ఇంకా మనం ఒక తప్పు చేస్తూనే ఉన్నాం. ఏంటి అంటే వాటర్ బాటిల్స్. ఇప్పుడు ఎవరైనా సరే వాటర్ బాటిల్స్లోని, ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా మనం మంచినీళ్ళు కావాలంటే వాటర్ బాటిల్స్లోని తాగుతున్నాం. కొన్నిసార్లు తప్పట్లేదు, కానీ ఈ వాటర్ బాటిల్స్ కూడా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో మీరు చూడాలి. ఎండలోనే లారీల్లో వస్తాయి, ఆ ట్రక్స్లో ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు చేసే ఫ్యాక్టరీలో బాగానే చేస్తారు. కానీ ఇవి ట్రాన్స్పోర్టేషన్ టైంలో ఆటోల్లోనో లేకపోతే బస్సుల్లోనో ట్రక్స్లోనో ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నాయి, వేడి, మళ్ళీ సేమ్ బిస్ఫినాల్. రెండో ఇష్యూ ఏంటంటే మీరు కొన్ని షాపుల్లో చూస్తే స్టాక్ రాగానే బయటే పెడతారు, అది ఎండకట్లాగే ఉంటాయి. తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. అంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అందుకని ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, వీలైనంత వరకు ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగకూడదు, ఓన్లీ గ్లాస్ బాటిల్స్లోని. అదొక్కటి చేంజ్ అవ్వాలి. అంతవరకు వీలైనంత వరకు బయటికి వెళ్ళాలన్నా కూడా ఎక్కడైనా సరే మీ ఓన్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళండి, ఇంట్లో నుంచి వాటర్ క్యారీ చేయండి. అలాంటి వరకు, లేదా పెద్ద పెద్ద టిన్స్, ఇప్పుడు మనకు వాటర్ 20 లీటర్ టిన్స్ వస్తాయి, అవి అది బెటర్ ప్లాస్టిక్, అది అంత సులభంగా కరగదు. సో అలాంటివి వాడచ్చు. కానీ మామూలు మనకు రెగ్యులర్గా దొరికే చిన్న చిన్న వాటర్ బాటిల్స్ వాటివి చాలా వరకు డేంజరస్. ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటిస్తే మనకు మళ్ళీ అటు హార్మోన్స్ కానీ మన జనరల్ లైఫ్ స్టైల్ కానీ అన్నీ చేంజ్ అవుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరి. మీరు చూసిన వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా చెప్పి మనలో మార్పు వచ్చేలాగా చేయాలి. అంతే, లేకపోతే ఎప్పుడులాగా అలాగే ఉంటే ఏమవుతుందంటే డ్యామేజ్ అనేది అవుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.